యాకోబు పత్రిక 3:6. నాలుక నాలుక అగ్ని అన్నాడు. ఎందుకు నాలుక అగ్ని? దేని కొరకు నాలుక అగ్ని? అందులో మనకు అగ్ని ఎక్కడ కనబడుతుంది? కనబడుతుందా? అంటే నాలుక అగ్ని అంటే మీద నుండి వచ్చేటువంటి మాటల ఆ ప్రభావం అంత ప్రమాదకరమైందని దేవుడు చెప్తున్నాడు. కనుక చూడండి 10వ వచనంలో, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెల్లును అంటున్నాడు. ఒక్క నోటి నుండే శాపవచనము, ఆశీర్వచనం. అంటే ఒకే నోట్లో నుంచి మంచి మాటలు వస్తున్నాయి, ఒకే నోట్లో నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయి. దేవుని ఆత్మ నడిపింపు వచ్చిన వారు బూతులాడొచ్చా? బూతులాడొచ్చా? అదే బూతులు మాట్లాడే నోటితో స్తోత్రం అనొచ్చా? నువ్వు స్తోత్రం అంటున్నావు, బూతులాడుతున్నావు అంటే నీది ఏదాత్మ? పరిశుద్ధాత్మ, దురాత్మ? ఒకే నోటితో బూతులాడుతున్నావు, అదే నోటితో మరలా దీవెన అంటున్నావు, అదే నోటితో ప్రభువా అంటున్నావు. అది మరి ఏ ఆత్మ అనాలి? అదే నోటితో అబద్ధాలు ఆడుతున్నావు, అదే నోటితో మంచి మాటలు కూడా మాట్లాడుతున్నావు. రైటేనా? ఒకే పాలలో 4 విషపు చుక్కలేసి అందులో కాస్త పందారేసితే తాగుతారా? తాగితే ఒకవేళ ఏమవుతాం? బతుకుతామా, చచ్చిపోతామా? కనుక నువ్వు అలా ఉండకూడదని అక్కడ అంటున్నాడు ఆ మాట. చూడండి అక్కడ 11వ వచనంలో, నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరు, చేదు నీరు ఊరుతుందా? అయితే తీయటి నీరు రావాలి, లేదంటే చేదు నీరు రావాలి. ఏదో ఒకటే రావాలి. అదే నోటితో మంచి మాట, అదే నోటితో చెడ్డ మాట మాట్లాడితే అది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. నీకు ఆత్మ వచ్చింది అంటే నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు మరి? ఆత్మ సంబంధమైన బిడ్డగా ఎదగాలి. నీ నోటి మాట కూడా తీయగా ఉండాలి. నీ నోటి మాటతో మంచి ఆరాధన చేయాలి. నీ నోటి మాటతోనే దైవికమైనటువంటి మాటలు కూడా పలకాలి. ఆశీర్వచనం కూడా పలకాలి. నీ నోట్లో నుంచేమో మాట్లాడితే బూతులు వస్తున్నాయి, అదే నోటితో మరలా ప్రభువా ప్రభువా అంటున్నావు. అప్పుడు మరి దాన్ని ఎలాగ ఆలోచించాలా? అప్పుడు నువ్వు మంచి ఆరాధికుడివి కాలేవు, ఎప్పటికీ కాలేవు. అది మంచిది కాదు అని అంటున్నాడు. తర్వాత అదే యాకోబు పత్రిక చూడండి 1వ అధ్యాయం. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడువాడును, మాటలాడడానికి నిదానించమన్నాడు. ఎప్పుడూ కూడా వినడానికి తొందరపడాలి. అయ్యో దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది, మాటలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతుంది, అయ్యో నేను ఇంకా వెళ్ళకపోయినా త్వరపడాలి. వినడానికి త్వరపడాలి, కానీ మాట్లాడడానికి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా వాగేయకూడదు. మళ్ళీ అనేసిన తర్వాత అయ్యో తొందరపడి అనేసానండి ఏమనుకోకుండా అనకూడదు మరలా. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు అవి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆ మాట కూడా చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచ్చిన భాగాల్లో, ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకో, మాటలోను అన్నాడు. అక్కడ మాటలో అన్నాడు. ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత ఓకే. మాటలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు. మాటలో ఎలా మాదిరిగా ఉంటాం అంటే నీ యొక్క మాట నువ్వెవరో తెలియజేస్తుంది కదా, తెలియజేయదా? పేతురు ప్రభుని విడిచిపెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే, అక్కడెక్కడో ఎవరెవరో ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? పేతురుని చూసి ఏమన్నారు? నువ్వు ఆ బోధకుడితో పాటు ఉన్నావు కదా అన్నారు. ఎలా చెప్పగలిగారు? అందరూ ఒకేలా ఉంటారు వాళ్ళందరూ, కానీ తను ప్రత్యేకంగా కనబడ్డాడు అక్కడ. ఎలా కనిపించాడంటే తన మాట ద్వారా. లేదు నీ మాటలు సాక్ష్యం ఇస్తున్నాయి, నువ్వు మాట్లాడే మాట నిన్ను గురించి సాక్ష్యం చెప్తుంది అన్నాడు. కనుక ఎక్కడున్నా సరే మన పలుకు మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు మాట్లాడే దాన్ని బట్టి మీరు చర్చికి వెళ్తారా, మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ ఊరు వెళ్తారు, మీ పాస్టర్ గారు ఎవరు అనేటట్టుగా ఉండాలి మన ప్రవర్తన తీరు. మన స్నేహితుల మధ్యలో, వాటి మధ్యలో కూడా అది కూడా ఆరాధనే. నోటి మాటతో చెప్పేది అది కూడా ఆరాధనే. నీ మాట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తుంది అంటాడు. నువ్వు ఎక్కడున్నా కానీ ఇప్పుడు నీ మాట ఏం చేయాలి? ఎప్పుడు రాజకీయాలే మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు నువ్వు నీది ఏ పలుకు? చిలక పలుకులు పలకకరా అంటారు కదా. నువ్వు ఎప్పుడు రాజకీయాలే మాట్లాడుతున్నావు అనుకో, నీ పలుకు ప్రభు పలుకేనా? కాదు కదా. మరి నువ్వు ఎప్పుడు బూతులే ఆడుతున్నావు అనుకో, మరి నీది ఏ పలుకు? నువ్వు ఎప్పుడు సరసోక్తులే మాట్లాడుతున్నావు అనుకో, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటారు, ఒకే మాటకి 2 అర్థాలు మాట్లాడుతూ ఉంటారు, దరిద్రపు కొట్టు మాట్లాంటారు వాటిని. అలాగంటే అది కాదు ఇది అంటాడు, ఇదంటే అది కాదు అంటాడు వీడు.
ఎక్కడ ఎవరి దగ్గర ఏం మాటలు మాట్లాడాలో కూడా మాట్లాడకుండా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మరి అది ఏ పలుకు? యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. చూడండి, మొదటి నుంచి చూద్దాం ఒకసారి. ఉమ్, ఉమ్. ఎంత చెప్పాను తల్లి నేను? యెషయా 6వ అధ్యాయం నేను చెప్పేది, 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసనుడై ఉండగా నేను చూశాను. చొక్కా ఎజ్జులు దేవలం నిండుకుని ఉన్నాయి, పైగా శరాపులు ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2తో తన కాళ్ళను కప్పుకున్నాడు, 2తో ఎగురుచున్నాడు. 6 రెక్కలు ఉన్నాయంట వాళ్ళకి, దేవదూతలకి. 2 రెక్కలు ఏం చేస్తున్నారు వాళ్ళు? తన ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో తన కాళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఎగురుతూ వాళ్ళు ఏమంటున్నారు? వారు సైన్యముగా అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటుంటే అక్కడున్నటువంటి ప్రవక్త మాత్రం ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నేను నివాసం ఉంటున్నానని బాధపడతాడు. ఏంటది ఈ మాట? దేవదూతలేమో పక్క నుండి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటుంటే ఈయన మాత్రం ఏమంటున్నాడు? మరి దేవదూతలకు అపరిశుద్ధత వచ్చిందా? కానీ ఎవరికి వచ్చేసింది అంటే మనిషికి వచ్చింది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నేను నివాసం ఉంటున్నాను, నేను నశించిపోయాను, అయ్యో దేవా అని ఏడుస్తున్నాడట. మరి ఎప్పుడైనా ఇలాంటి దుఃఖం వచ్చిందా? అయ్యో ప్రభా, నా నోటి నుండి ఇలాంటివి పలక్కుండా పలికేస్తున్నాను, పొరపాటున ఎప్పుడైనా తొందరపడి మాట వచ్చిందనుకోండి, అయ్యో ఈ మాట ఎందుకన్నాను ప్రభా, ప్రభా అనకుండా ఉండాల్సింది ప్రభా, క్షమించు ప్రభా అని ఎప్పుడైనా వచ్చిందా? అలాగే ఎప్పుడైనా కనీసం హృదయంలో ఆ తలంపు వచ్చిందా? ఇది నేను తప్పు మాట్లాడాను, ఇది అనకుండా ఉండాల్సింది, ఈ మాట అనకూడదు, నేను ఎందుకన్నాను ప్రభా అన్న ఆ పశ్చాత్తాపం ఎప్పుడైనా వచ్చిందా? అది కూడా కలగట్లేదంటే ఎంత భయంకరంగా ఉన్నామని అర్థం. కానీ యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ప్రభా అనంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతన్ని అంటున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషమో తొలగిపోయానన్నాడు. ఒక కారుతో నిప్పు తీసుకొచ్చి ఆ పెదాలకు అంటించాడంట దేవదూత. అంటిస్తే అప్పుడు అన్నాడట, నీ యొక్క పెదవులు పవిత్రమైనవి, నువ్వు పాపంతో నిండి ఉన్నానన్నావు కదా, ఇప్పుడు పవిత్రమయ్యాయి, కాబట్టి నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు అన్నాడు. అందుకనే వాక్యమనే అగ్ని చేత నాలుకనే అగ్నిని తగలట్టాలి, అప్పుడు బాగుపడతాం. వాక్యమనే అగ్ని చేత నాలుకనే అగ్నిని కాల్చితే అప్పుడు మన నోరు, మన మాట, మన తీరు అన్నీ కూడా పవిత్రములు అవుతాయి. అప్పుడు మన నోట్లోంచి ఏమొస్తాయి? పవిత్రమైనటువంటి మాటలు వస్తాయి. ఎప్పుడైతే వాక్యం అనే అగ్ని మనకు ఉండదో, అది మనల్ని మండించదో, మన లోపల ఉండదో, అప్పుడే మనం ఏమైపోతామంటే లోకంలో కలిసిపోతా ఉంటాం. రాకూడని మాటలన్నీ వస్తాయి, చేయకూడని పనులన్నీ చేస్తాం, చెప్పకూడని మాటలన్నీ మాట్లాడతాం. యెషయా గారు ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు. యెషయా కన్నా గొప్ప భక్తుడు ఈ భూమి మీద ఎవడున్నాడు చెప్పండి నాకు? ఉన్నాడు ఎవడైనా? రత్నరాజు గారు, ఎవడైనా ఉన్నాడా? యెషయా గారి కన్నా గొప్పడు ఎవడు ఉన్నాడా? కనుక ఆత్మ సంబంధమైన విషయాలు వినండి, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోండి, పవిత్రులు అవుతారు. పవిత్రమైనటువంటి మాటలు మన నోటి వెంట వస్తాయి. వెంటనే ఆ కారుతో నిప్పు అంటించి కాల్చగానే పవిత్రమైపోయాడు. పవిత్రమైన మాటలు గలవాడు, పవిత్రమైన ఆలోచన గలవాడు, పవిత్రమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడతాడు. వెంటనే మరి నేను పని చేయించాలనుకుంటున్నాను, సువార్త ప్రకటన చేయాలనుకుంటున్నాను, ప్రజలకి మాటలు అందించాలనుకుంటున్నాను, ఎవరు వెళ్తారు అని అనగానే వెంటనే ఏమన్నాడు యెషయా చూడండి అక్కడ 8వ వచనం, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడ పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నాడు. అంటే ఏంటి? పవిత్రమైన మాటలు గలవాడు దేవుని పని చేయడానికి వెంటనే సిద్ధపడతాడు. వింటున్నారా? కనుక మాట అంత శ్రేష్టం. ప్రభువారు కూడా అంటారు, నీ నోటి మాటను బట్టే నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తుందని, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుడు అన్నాడు. నీ నోట్లో 100 మాటలుంటే 100 మాటలు వస్తాయి, చెడు మాటలుంటే చెడు మాటలు వస్తాయి. పవిత్రమైన మాటలుంటే, నీ హృదయంలో మంచి మాట ఉందనుకోండి, పైనుంచి వచ్చే మాట కూడా మంచిదే వస్తుంది. కనుక మాట పవిత్రమే, నిజమే. మాట సరిగా లేకపోతే దేవుణ్ణి సరిగా ఆరాధించలేం. మాట పవిత్రంగా ఉండాలి, మాట పరిశుద్ధంగానే ఉండాలి. మాట ద్వారానే మనము ఆ నరకానికి పోవాలన్నా, ఇటు పరలోకానికి వెళ్ళాలన్నా మాట ద్వారా కూడా అది జరుగుతుంది. ఎందుకు అనంటే
మాట అంత పరిశుద్ధమైనది. చివరికి ఒక అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం 10 వచ్చిన భాగం, 9, 10. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? నీ నోటుతో ఒప్పుకోమంటున్నాడు. హృదయంలో విశ్వసించావు, కానీ నీ నోటితో కూడా ప్రభువుని అధికారికంగా ఒప్పుకోమంటాడు. దానికి మాట్లాడాలి కదా మరి. ప్రభు నా హృదయంలో ఉన్నాడండి, నాకు ఎవరేమనుకున్నా పర్లేదండి, నా హృదయంలో ఉన్నాడంటే మరి నోటితో కూడా ఆ మాట ఏం చేయాలి? ప్రచురం చేయాలి. అదే కదా చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు, చీకట్లో నుండి వెలుగులోనికి మీరు వచ్చారన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని రక్షించిన వాని గుణాతిశయములను ప్రచురం చేయమన్నాడు. ఎలా ప్రచురం చేస్తాం? నోటితోనే, మన నోటి మాటతోనే కదా. మరి నోటి మాటకు అంత విలువ ఉంది. అది మాటకు ఉన్నటువంటి విలువ. అందరినీ ప్రేమించమన్నాడా? ప్రభు నమ్ముకున్న వాళ్ళని ప్రేమించమన్నాడా? మిమ్మును మీరు ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకేం ఫలమును? సుంకర్లు పాపులు అలా చేస్తారు కదా, మీరు కూడా అలాగే చేస్తారా అన్నాడు. కనుక అందరిని ఒకేలాగా ప్రేమించగలిగే మనసు మనకుంటే మన నోటి వెంట చక్కగా మాట్లాడుతుంది. దేవుని పనికి ఉపయోగించు, దేవుని మంచి మాటకు ఉపయోగించు, సువార్తకు ఉపయోగించు, దైవ లక్షణాలు కలిగినటువంటి సుగుణాలను ఉపయోగించు. నీ నోటి మాట దీవెనకరంగా ఉంచు. దేవుడు దాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. అదే ఆరాధన. గంటకో మాట మాట్లాడకూడదు, ఓకేనా? నాలుక అగ్ని అన్నాడు కనుక ఇష్టానుసారంగా మాట్లాడడానికి మనకు హక్కు లేదు. దేవుడు హక్కు మనకి ఇవ్వలేదు. ఆ యెషయా నాలుక అగ్నితో కాల్చబడినట్లుగా మన నాలుక కూడా వాక్యంతో ఎల్లప్పుడూ కాల్చబడుతూ ఉంటే ఎల్లప్పుడూ మనం సేఫ్గా ఉంటాం. అట్టి కృప ప్రభు మనకు దయ చూపించును గాక. ఆమేన్.